ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 1వ తేదీన తణుకు నియోజకవర్గంలో తేతల గ్రామంలో హౌసింగ్ లబ్ధిదారులకు తాళాలు అందజేయనున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. మొన్న మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారని, త్వరలో ఆ కార్యక్రమం కూడా చేపడతామని మంత్రి తెలిపారు. 2014-19 మధ్యలో ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 19-24 మధ్యలో సైకో రాజ్యంలో ఏం జరిగిందో మీకు తెలుసు. పూర్తయిన ఇల్లు ఇవ్వలేదు, కాంట్రాక్టుల బిల్లు చెల్లించలేదు, లబ్ధిదారులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, నాశనం చేసి వాళ్ళు పెట్టాడు. ఇప్పుడు అవన్నీ కూటమి ప్రభుత్వం తీర్చుకోవాల్సిన పరిస్థితి. ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు కదా. ఏం సైకోయిజం అండి బాబు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన 1,14,000 ఇళ్ల తాళాలను ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు అందజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం తీరుతో పేదలకు ఇళ్లు అందించే పథకం కుంటుపడిందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ గాడిలో పెట్టి అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం నుంచి వచ్చిన 4,500 కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదిరినప్పటికీ పేదలకు ఇల్లు అందించాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం చంద్రబాబు 502 కోట్లు కేటాయించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించారన్నారు. 2024 డిసెంబర్తోనే PMAY 1 గడువు ముగిసినప్పటికీ సీఎం చంద్రబాబు కృషితో 2025 డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందన్నారు. దీంతో పేదల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. డిసెంబర్లోగా 7 లక్షల ఇళ్ల నిర్మాణం. రాష్ట్రంలో అక్కడక్కడ ఇసుక కొరత సమస్య ఉందని గుర్తించి ప్రభుత్వం 5.19 కోట్లు తక్షణం కేటాయించి ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు చేసిందన్నారు. దీంతో పేదల ఇళ్ల నిర్మాణాల్లో ప్రగతి కనిపించిందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కేవలం సంక్షేమం మాత్రమే కాదని, రాష్ట్ర పురోగతికి కూడా కీలకమని పేర్కొన్నారు. PMAY పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్కు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటికి ఉపాధి పథకంలో భాగంగా 90 నుంచి 100 రోజులు పని దినాలు ఉంటాయని, మొత్తం 7 కోట్ల పని దినాలు వస్తాయని, దీంతో 2,100 కోట్లు MGNREGS ద్వారా ఆదాయం చేకూరుతుందన్నారు. ఆ మొత్తంలో 40% మెటీరియల్ కాంపోనెంట్ కింద వాడుకున్నట్లయితే మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా GST రూపంలో కూడా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలకు అందించడానికి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడానికి విధి విధానాలు రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. 2014-19 సమయంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో బిల్లులు ఎగ్గొట్టిందన్నారు. వారికి న్యాయం చేయడానికి సుమారు 900 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నెల రోజుల్లో 40 కోట్లు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూనిట్ కాస్ట్ను కూడా పెంచాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారన్నారు. గత 2014-19 మధ్యలో టీడీపీ పాలనలో ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 ఇచ్చినట్టే ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి వాగ్దానం చేశారని మంత్రి పార్థసారథి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.